పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్లో 2018లో పిఎంసిలో ఎలాంటి వర్క్స్ జరిగాయి, పత్రి సార్ ఆయన మార్గదర్శకంలో ఎలాంటి వర్క్స్ని చేపట్టడం జరిగింది. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా కంప్లీట్గా సంసిద్ధం అయిపోయింది. అలాగే 2018 డిసెంబర్లో ధ్యాన్మా చక్రాన్ని చాలా హైలైట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం 2019లోకి వస్తాం. 2019లో మరి ఎలాంటి ప్రణాళికలు పత్రి సార్ గైడ్ చేశారు, ఎలాంటి వర్క్స్ జరిగాయి, మరి ఏం జరిగింది, ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మన లాస్ట్ ఎపిసోడ్లో 2018లో ఏమేమైతే ముఖ్యమైన ఘట్టాలు జరిగాయో అవన్నీ తెలుసుకున్నాం. పత్రి సార్ ఆధ్వర్యంలో మీరు ఎలా ముందుకు సాగారో అన్నది తెలుసుకున్నాం. మరి ఇప్పుడు 2019లోకి వస్తాం. 2019లో ఎలాంటి ప్రణాళికలతో మరి పిఎంసి ముందుకు సాగింది, పత్రి సార్ గైడెన్స్లో మరి ఎలాంటి లక్ష్యాలు మనం సాధించుకున్నాం 2019లో, అది కొంచెం విపులీకరించి చెప్తారా? 2019 కంప్లీట్ ట్రావెల్. బండి సిద్ధమైంది. ఎస్, బండి రెడీగా ఉంది. టీచ్ చేయడానికి సారు రంగం సిద్ధమైంది. సారు రెడీగా ఉన్నారు. ఎస్. 2019లో తిరిగినంత తిరగడం ఇంతకు మునుపు తిరిగామో లేదో ఆ భగవంతుడికి ఎరుక. కానీ 2019 ఒక పరాకాష్ఠలో తిరిగారు పత్రి సార్. ఓకే. ఎక్కడి ప్రోగ్రామ్స్ అక్కడ లైవ్, చాలా క్వాలిటీగా. ఎస్. అంతకుముందు ఉన్నటువంటి క్వాలిటీ వేరు. 2019కి వచ్చేసరికి మనకు టెక్నాలజీ మీద ఒక గ్రిప్ వచ్చేసింది. మనం ఎంత ఎంక్వైరీ చేసి మంచి ఇన్పుట్స్ అన్నీ అందరి దగ్గర నుంచి తీసుకొని ది బెస్ట్ వర్క్ 2019 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అసలు సిసలు వర్క్ 2019. ఆ తిరగడాలకు ఒక్కొక్కళ్ళకి సార్ ఎనర్జీకి మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ ఉంటాయి. కెమెరామెన్ల మీద కెమెరామెన్లు మారిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒక ట్రిప్ ఒకరిని పంపిస్తే ఇంకో ట్రిప్ ఇంకొకరు. ఓకే. ఆయన ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా ఉంటాయి కదా, అండ్ ఎక్కడికక్కడ దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడం. సో వర్క్ అంతా 2019లో సారు మ్యాక్సిమం తిరిగారు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కొత్త ప్రోగ్రామ్స్ అన్నిటికీ శ్రీకారం చుట్టారు సార్. మొత్తం రాపిచ్చి ఏ ప్రోగ్రామ్ ఎవరు చూడాలి, ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, మొత్తం కసరత్తు కంటిన్యూస్గా మొత్తం ఒక ప్రోగ్రామింగ్ చార్ట్ అనేది వచ్చేసింది. ఓకే. సో సార్ ఆధ్వర్యంలో అది కూడా. రెండు. మూడవది మ్యాక్సిమం ఎనర్జీ పిఎంసి మీద పెట్టారు 2019. మ్యాక్సిమం. ఓకే. అద్భుతమైనటువంటి ఫోకస్ పెట్టారు పత్రి సార్. దాని రిజల్ట్ ఐపీటీవీలోకి వెళ్ళిపోయాం మనం. ఐపీటీవీ అంటే ఇంటర్నెట్ బేస్డ్తో టీవీ ఛానళ్ళలో వచ్చేస్తుంది, టీవీలలో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం శాటిలైట్ బేస్డ్తో ఇచ్చాం కదా, అది ఇంటర్నెట్ బేస్డ్. ఎక్కడ ఇంటర్నెట్ బాగుంటే అక్కడ టీవీలో వచ్చేస్తుంది. వెరీ గుడ్. ఆ రంగంలోకి దిగేసాం మనం. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. ఇప్పుడు మనకు టెక్నికల్ అడ్వైజర్ రవి గారు ఉన్నారు కదా, అప్పుడు ఐడియా బైట్స్లో పనిచేసేవారు వాళ్ళు. ఐడియా బైట్స్ అనేటువంటి కంపెనీతో మనం టైఅప్ అయ్యి వాళ్ళు ఒక బాక్స్ ఇస్తారు. ఓకే. మన దగ్గర ఒక బాక్స్ ఉంటుంది. సో మనం అక్కడ ఆ ఏరియాలో ఉండేటువంటి ఎంఎస్ఓకి కానీ, అంటే మల్టీ సిస్టమ్ ఆపరేటర్, ఎల్సిఓ, లోకల్ కేబుల్ ఆపరేటర్కి కానీ మనం ఇచ్చేస్తే, సో ఇక్కడ నుంచి కంటెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. టీవీలోకి వెళ్ళిపోయాం మనం 2019లో. వెరీ గుడ్. సారు అది విన్నప్పుడు చాలా ఆనందపడ్డారు. అరే ఎంత గొప్ప విషయం రా ఇది, ఈ టెక్నాలజీతో మనం ఏదైతే మన కళ ఉందో అది నెరవేరింది అని చాలా ఆనందపడ్డాం. అసలు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. ఏంటంటే అది వస్తూ ఆగిపోయేది. అయ్యో. ఎందుకంటే ఇంటర్నెట్ బేస్డ్తో నడిచేది కదా. సిటీలో ఇంటర్నెట్ బాగుండేది. ఈ మండలాలకు, గ్రామ స్థాయికి, జిల్లా స్థాయికి వెళ్ళేసరికి కొన్ని చోట్ల ఇంటర్నెట్ సరిగ్గా ఉండేది కాదు. పొద్దున్న లేస్తే కంప్లైంట్లే. ఓకే. టీవీ రావట్లేదు. మన వాళ్ళేమో ఇంకా పిఎంసీకి అలవాటు పడిపోయారు. పిఎంసీ జస్ట్ గీత వచ్చినా వెంటనే సార్ గీత వస్తుంది సార్ అని ఫోన్ చేస్తారు. ఓకే. ఎక్కడన్నా అప్పుడప్పుడు వాయిస్ మ్యూట్లోకి వెళ్ళిపోయేది. సార్ వాయిస్ రావట్లేదు సార్, ఏం చేస్తున్నారు మీరంతాడా. వాడి కోపం వాడిది, వాడి బాధ వాడిది. అట్లా మీద ఫోన్లో వచ్చేయచ్చు. కొద్దిసేపు రాకపోతే శుభమా అశుభమా అర్థమయ్యేది కాదు మాకు. ఇప్పుడు ఐపీటీవీ అనేది అది మంచిగా జరిగిందా చెడుకు జరిగిందా అర్థం కాని పరిస్థితి మాకు. ఎందుకంటే వీళ్ళు ఫోన్ చేసి తిట్లకు బుర్ర పాడైపోయేది. ఫోన్ ఎత్తాలంటే భయం వేసేది లాస్ట్కు. ఓకే. అన్ని ఫోన్లు వచ్చాయి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు 12:30కు, సార్ టీవీ రావట్లేదు సార్ అంటాడు. ఏం చెప్తాం. అవును. ఎక్కడి నుంచో ఫోన్లు వచ్చాయి, లండన్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి. సార్ టీవీ రావట్లేదు సార్ ఇప్పుడు అంటాడు. ఒరే అది ఇప్పుడు రాత్రి
ఏదో పొద్దున వేసింది రాత్రి వేస్తూ ఉంటారు. అవునవును. వస్తుందిలే పొద్దున, ఈ ఎపిసోడ్ రాలేదు సార్, ఆ ఎపిసోడ్ వాళ్ళకు పగలది, కానీ మనకు రాత్రి కదా. ఓకే. 1-2 కాదు ఫోన్లు. ఈ యొక్క ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అంటే ఈ ఐపీటీవీ శాటిలైట్ రావడానికి కారణమైంది యాక్చువల్గా. ఓకే. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ అడుగుతాను నేను. అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉండగా మనకి యూట్యూబ్ ఎక్కడైనా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. అంటే మన మొబైల్‌లో తీసుకోవచ్చు. మరి మామూలుగా ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాపు, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్‌లో చేసుకోవచ్చు. ఈ ఐపీటీవీ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే దీనికన్నా అడ్వాంటేజెస్ ఏ రకంగా ఎక్కువ ఉంటారు ఐపీటీవీ? టీవీలో రావడానికి ఇప్పుడు సేమ్ శాటిలైట్ లాగానే పనిచేస్తుంది. ఓకే. కాకపోతే ఇంటర్నెట్ బేస్డ్తో పనిచేస్తుంది. ఓకే. అంటే అది స్మార్ట్ టీవీస్‌లోనే మాత్రం వస్తుంది. ఓల్డ్ టీవీలో అయితే రాదేమో కదా? ఓల్డ్ టీవీలో కూడా వస్తుంది. ఓకే. దానికి బాక్స్ పెట్టుకోవాలి. అదే దాని టెక్నాలజీ. ఐపీటీవీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. ఐపీటీవీ ఇంటర్నెట్ బేస్డ్తో నడిచేది. సో మనము లోకల్ కేబుల్ ఆపరేటర్కి ఐడియా బైట్స్ వాళ్ళది బాక్స్ ఇచ్చేవాళ్ళం. మన ఆఫీస్లో ఒక బాక్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి తయారయ్యేటువంటి కంటెంట్ ఈ బాక్స్ నుంచి ఆ బాక్స్కి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ ఆ లోకల్ కేబుల్ ఆపరేటర్ నుంచి అన్ని టీవీలలోకి వెళ్ళిపోతుంది, అన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. ఓహో, ఓకే. యా, కాకపోతే ప్రాబ్లం అంతా ఏంటి, అక్కడ సరిగ్గా ఇంటర్నెట్ లేకపోవడం వల్ల అది ప్రాబ్లం వచ్చేది. ఓకే. ఈ ప్రాబ్లం వల్ల అదేదో చేద్దామని పోతే చేతులు కాల్చుకున్నట్లు అయిపోయింది పరిస్థితి. అదేదో చుక్క ఎదురు అయినట్టుగా అయిపోయిందా? ప్రతిరోజు కంప్లైంట్లే. ఇంకా బాగా వచ్చింది కొన్నాళ్ళు, కొన్నాళ్ళ తర్వాత కంప్లైంట్లు, మళ్ళీ వస్తుంది కొన్నాళ్ళు. ఇంటర్నెట్ బాగున్నంత సేపు వస్తుంది, దాని తర్వాత మళ్ళీ అయిపోతుంది. సిటీ కేబుల్లోను తర్వాత కొన్ని ఛానళ్లలో అన్ని ఇచ్చేసాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. దానివల్ల ఎన్నో కంప్లైంట్స్ వచ్చేవి. ఓకే. పత్రి సార్ ఫోన్ చేసేవాడు, ఏం చేస్తున్నావురా నువ్వు, టీవీ ఛానల్ రావట్లేదంటే కనుక ఏం చేస్తున్నారా మీరంతా అని చెప్పేసి, సార్ ఓ రోజు వేసుకున్నాడు, మామూలుగా వేసుకోలేదు, చూసుకోరా మీరు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు, పట్టించుకోరా అంటే అప్పుడు సార్కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే. ఇది మనం అత్యంత చీప్ టెక్నాలజీ సార్ ఇది. యాక్చువల్గా ఇంటర్నెట్ బాగుంటే కనుక ఇది హైయెస్ట్ టెక్నాలజీ. ఇంటర్నెట్ లేదు కాబట్టి ప్రాబ్లం సార్. మన దగ్గర ఉన్నటువంటి 3Gతో ఇది ఇంత మటుకు రావడమే చాలా గ్రేట్ సార్. సో అప్పుడు 3G కదా. అవునవును, కరెక్ట్. చాలా గ్రేట్ సార్ ఇది ఇట్లా రావడం. సో ఇది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే శాటిలైట్ చేస్తే సంవత్సరానికి దానికి ఆ శాటిలైట్ లైసెన్స్కే 1,20,00,000 కట్టాలా. మన దగ్గర అంత డబ్బు లేదు, చాలా చీపెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఇట్లా పోతున్నాం సార్ అంటే అప్పుడు సార్కి అర్థమైపోయింది, శాటిలైట్ కావాలంటే అంత ఖర్చు అవుతుందా, దానికి అంత వ్యవస్థ ఉండాలనా. సో దీన్ని శాటిలైట్ చేయాలంటే ఇంకొకటి కూడా ప్రాబ్లం ఉంది సార్. అసలు మనకి ఇప్పుడున్న ఈ సెటప్ ఏది సరిపోదు సార్, మన PCR సెటపే మార్చేయాలని చెప్పాం. ఓకే. సార్కి అది బుర్రలో పడింది, చాలా మేధోమదనం చేశారు. సో దాని గురించి సార్ అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టారు. 2019 అంతా ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి బ్రహ్మాండంగా, కంప్లైంట్లు నడుస్తున్నాయి, అండ్ మేధోమదనం జరుగుతోంది. అంటే మనము ఖచ్చితంగా స్టెప్ తీసుకోవాల్సిందే. అంటే కొత్త డైరెక్షన్ వైపు ఎలా వెళ్ళాలి, వెళ్తే కనుక ఏమేమి చేయాలని ఒక మూల అది కూడా జరుగుతోంది. ఎస్. సో ఒక మిక్స్డ్ ఎమోషన్స్ 2019 అంతా. దీన్ని బాగా స్టార్ట్ చేసామన్న ఆనందం ఒకటి ఉండేది 2018లో. అది పోయింది ఆల్రెడీ. అందరు తిట్టిన తిట్లకు. పత్రి సార్ కూడా సీరియస్ అయ్యేవారు, ఎందుకంటే ఎక్కడన్నా పోతే సార్ మన టీవీ రావట్లేదు సార్ అంటారు ఫస్ట్ పోతేనే. సార్ మూడు అప్సెట్ అయిపోయేది. ఆడెవడుంటే వాడిని పట్టుకొని పీకెట్టుడు సార్. అందరికి తెలియదు కదా ఈ టెక్నాలజీ ఏంటో. సార్ కొంచెం ఇరిటేట్ అయ్యేవారు, అసలు సార్ దగ్గర పోవాలంటే భయం వేసేది. 2018 ఏమో జోష్లో ఉన్నాం, పీక్స్లో ఉంది ఆనందం. 2019 అంతా వర్క్ ఊహకందనంత వర్క్ జరుగుతోంది. కానీ అట్ ది సేమ్ టైం భయం, ఇంటర్నల్ గా ఎంత భయం క్యారీ అయిపోయిందంటే 2019 అంతా చాలా ఫీల్ అయ్యాం. యాడికి పోతే ఎవడు టీవీ రాలేదంటాడో, యాడయ్యన పిలిచి మనల్ని ఉతుకుతాడో భయం. ఎక్కడన్నా ఎవడన్నా టీవీ రాలేదన్నాడా ఇంట వెంటనే సీరియస్ చూసేవాడు ఇట్లా, సార్ 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 అదేదో సినిమాలో అక్క నాకేం సంబంధం లేదే, అది సినిమాలో ఉంటుంది ఒకటి. అవును, ఆ టైప్ పరిస్థితి అయిపోయేది లోపల. చాలా ఫియర్ ని ఫేస్ చేసాం 2019 అంతా, ఫియర్ ఫేస్ చేసాం. అట్ ద సేమ్ టైం ఈ ఐపీటీవీ చేసి తప్పు చేసామా లేకపోతే మంచి చేసామా ఏమి అర్థం కాని పరిస్థితి మాకు కూడా. నందా సార్కి ఎక్కువ ఫోన్లు వచ్చేవి. నందా సార్కి అయితే కనుక ఈ ఐపీటీవీని ఏం చేయాలరా, ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచించాలా, ఇది ఇట్లా ఉంటే మన పని అయిపోతుంది. మన టెక్నికల్ అడ్వైజర్ అయినా రవి గారైనా ఈ తరుణంలో ఏమైనా అడ్వైజ్ ఇచ్చారా? ఇంతే సార్, ఇంతకంటే ఏం పని చేయదని చెప్పారు. అదే అడ్వైజ్. ఓకే. 2019లో కూడా మళ్ళీ సెకండ్ టైం షేర్స్కి వెళ్ళాం మనం. యా. సో షేర్స్కి వెళ్ళినప్పుడు ఒక అమౌంట్ వచ్చింది. చిన్న అమౌంట్, అది కూడా ఐపీటీవీ వరకు ప్రాబ్లం లేదు, దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి నెట్ క్వాలిటీ పెంచుకుందాం ఇట్లా ఆలోచిస్తూ ఆ యొక్క
ఇయర్ నడుస్తూ ఉంది. ఎస్. అదే ఇయర్లో సారు పిఎంసి గురించి ఇంకా అద్భుతంగా చెప్పడం మొదలుపెట్టారు. దీనికోసం మనం అందరం వర్క్ చేయాలి, దీనికోసం అందరూ సపోర్ట్ చేయాలి, దీనికోసం అందరూ ముందుకు రావాలి, దీన్ని బతికించుకుంటే చాలు, మిగతా అంతా అదే తీసుకెళ్ళిపోతుంది. ఒకప్పుడు మనం ఇంటింటికి వెళ్ళి ధ్యానాన్ని చెప్పేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు, ప్రతి ఇంట్లో ధ్యానం ఉంటుంది బికాస్ ఆఫ్ పిఎంసి అని చెప్పేసి ఒక పీక్స్లో ఆయన దాని గురించి వర్క్ చేసేవారు 2019 అంతా. అండ్ ఇదే 2019లో చిన్నగా వుహాన్లో చైనాలో కరోనా స్టార్ట్ అవుతుంది. ఎంత ప్రపంచం అంతా ఒకలాంటి ఫియర్ బేస్డ్ 2019లో COVID-19 అంటారు కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొక వైపు సారు ఈ ధ్యానాన్ని ఇంకా ఉధృతం చేశారు. రెండు మ్యూచువల్గా నడుస్తున్నాయి ఇక్కడ. ఒకటి కరోనాది నడుస్తుంది బాగా గట్టిగా. అసలు ఆ 19 టైంలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందా జరగదా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ చేసేసారు సారు. ఆ 2019 ధ్యాన మహాచక్రాన్ని కూడా మనం చాలా అద్భుతంగా ఇచ్చాం. ఆ కరోనా టైంలో ఒక మనిషి ఊహకు అందనంత అద్భుతంగా మనం చేసాం. ధ్యాన మహాచక్రాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసాం. అండ్ అల్టిమేట్ వర్క్ అంతా 2019లో జరిగింది. అండ్ 2019లోనే కొత్త ప్రోగ్రామ్స్కి శ్రీకారం చుట్టాం. స్టాఫ్ డబుల్ అయిపోయింది అప్పటికి. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకి టగ్గఫర్గా ఉండేవి ప్రోగ్రామ్స్ అన్ని. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ల వరకు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లది, కెమెరామెన్ల వరకు కెమెరామెన్లది, ఎడిటర్ల వరకు ఎడిటర్లది, పీసీఆర్ వాళ్ళది పీసీఆర్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ వాళ్ళు ఇంటర్నల్ మార్కెటింగ్, షేర్స్ టీమ్ అదొక సపరేట్ టీము, ఒక ఆఫీస్ ఉండేది దానికి. ఎంత అద్భుతంగా పనిచేసే వాళ్ళు చెప్పనలే కాదు. ముఖ్యంగా షేర్స్ టీంలో అద్భుతంగా పనిచేశారు. ప్రతి మాస్టరు అద్భుతంగా పనిచేశారు. ఎవ్రీ వన్ ఈచ్ పర్సన్ వాళ్ళ సేవలు అద్భుతం. దాదాపు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ షేర్స్కి చాలా టైం పోయింది. దాదాపు ఒక 6 months అంటే ఫస్ట్ ఇయర్లో 6 months ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పడితే రిమైన్ 6 months షేర్స్కి పోయింది. అండ్ రెండో సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ పట్టాలెక్కించడానికి, తర్వాత ఈ ఐపీటీవీది తీసుకురావడానికి, అండ్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి, అండ్ దాని తగ్గట్లు మనం మ్యాన్ పవర్ పెంచుకోవడానికి, ఎక్విప్మెంట్ పెంచుకోవడానికి, అండ్ ప్రోగ్రామ్స్ను మనం ఇంకా క్వాలిటీగా ఇవ్వడానికి, లైవ్లకి తిప్పడానికి. సో ఎంటైర్ ఈ థింగ్స్ అన్నీ సెకండ్ ఇయర్ తీసేసుకుంది. అట్ ది సేమ్ టైం సెకండ్ ఇయర్ కూడా ఓ 6 months షేర్స్కి వెళ్ళిపోయాయి. ఒక 3 నెలలు తిరిగితే ఒక నెల అంతా ప్రాసెస్ అయితే మళ్ళీ ఒక 2 నెలలు ఆ షేర్స్ పంపించేటువంటి ప్రాసెస్. ఇట్లా 2 yearsలో 1 year పూర్తిగా షేర్ల టైమే తీసేసుకుంది. హాఫ్ ఇయర్ ఏమో ఎస్టాబ్లిష్మెంట్కి, హాఫ్ ఇయర్ ఏమో ప్రోగ్రామ్ డెవలప్మెంట్కి. 2 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. 2019 ధ్యాన మహాయజ్ఞాన్ని బాగా అద్భుతంగా మనం టెలికాస్ట్ చేయడంతో 2019 క్లోజ్ అయిపోయింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో 2019లో మరి ఇలాంటి రకరకాల పరిస్థితుల్లో చోటేమో మంచి ప్రోగ్రామ్స్ వెళ్తున్నాయి, పత్రి సార్ ఏమో మరి జనాల్లోకి వెళ్తున్నారు, పిఎంసి ఛానల్ గురించి ప్రమోట్ చేస్తున్నారు, మరి ఎన్నో విషయంగా జరుగుతున్నాయి. అలాగే కొత్త టెక్నాలజీ కూడా మీరు ప్రవేశపెట్టారు, దాంట్లో కొన్ని సాధక బాధక తత్వాలు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరి మీరు ఎలాంటి అనుభూతిని, ఎలాంటి అనుభవాన్ని మీరు జత చేసుకున్నారు? ఇక్కడ రూపాయి అనుభవం లేదు. అసలు అనుభవం అనేది జీరో. కొత్తగా వచ్చేసాం అంతా దీంట్లోకి. ప్యాషన్ ఉంది, ధ్యానాన్ని అందరికి తీసుకెళ్లాలన్న ప్యాషన్ ఉంది తప్ప అనుభవం లేదు. బట్ ఆ ప్యాషన్ అనుభవాన్ని తెచ్చేసింది. 1 సంవత్సర కాలంలో అర్థమైపోయింది, విషయం అర్థమైపోయింది. కెమెరా ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు, కానీ ఆ కెమెరాతో అవుట్పుట్ ఎలా రావాలో తెలుసు నాకు. కంటెంట్ ఎలా డిజైన్ చేయాలో తెలియదు, కానీ కంటెంట్ ఏ విధంగా ఉంటే జనాలు నచ్చుతుంది తెలుసు నాకు. ఎండ్ రిజల్ట్ ఎలా ఉండాలి అనేది ఒక గ్రిప్ వచ్చేసింది. దెన్ దాని తగ్గట్లు ఈ 2019 అంతా అప్పుడు తక్కువ స్టాఫ్ కాబట్టి ఏమైందంటే ఎక్కువ అన్నిట్లోనూ చక్కగా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది కాబట్టి ప్రతి దాంట్లోనూ కొంత దగ్గరగా నేర్చుకున్నాం విషయాలన్నింటినీ. మెయిన్ లెర్నింగ్ అంతా 2019. అప్పటికా ఫస్ట్ ఫ్లోర్లోనే మీరు ఆపరేట్ అవుతున్నాం ఫస్ట్ ఫ్లోర్లోనే. ఆ ఇయర్లో సార్ పెట్టినటువంటి ఎనర్జీతో ఒక క్వాంటమ్ లీఫ్ తీసుకుంది 19లో. అప్పటి వరకు నెగిటివ్ అంతా పోయింది. ఛానల్ పెడతారా, ఉంటారా, ఊడతారా, ఇది 6 నెలల గంట నడవదు, ఇట్లాంటి ఇంకా గాసిప్స్ అన్ని పోయాయి. పెట్టి ఆల్రెడీ 1.5 year అయిపోయింది కదా. సో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని ఏ రోజుకి ఆ రోజు పోతున్నాయి. సో మాట్లాడిన నోర్లన్నీ మూతపడిపోయాయి. ఎవరో కొంతమంది, వాళ్ళు ఎప్పుడు ఉంటారో అది వేరే విషయం. సో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. సో ఇంకా పిఎంసి టైం అనేది స్టార్ట్ అయింది 2019లో. దాని యొక్క విశ్వరూపం అది చూపించింది. దాని యొక్క వర్క్ అందరినీ కదిలించేసింది. సో అందరు అంచనాలు తలకిందులు అయిపోయాయి.
సో వర్క్ రీత్యా కానీ, కంపెనీ రీత్యా కానీ, అండ్ దాని డెవలప్మెంట్స్ రీత్యా కానీ అన్నీ పరుగులు పెడుతుంది. పిరమిడ్ మాస్టర్ల నుంచి కూడా టీంని మనం ఎంపిక చేసుకున్నాం బ్రాండ్ అంబాసిడర్స్గా. ఒక్కొక్క విభాగంలో కొంతమందిని మనం ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఇట్లా ఒక్కొక్క విభాగంలోకి తీసుకున్నాం. తీసుకొని వాళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. శ్రీశైలంలో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం మనం. సిద్ధనాగేశ్వరరావు సారు అల్టిమేట్ ప్రోగ్రామ్ చేశారు 2019లో శ్రీశైలం. అంటే ఫస్ట్ అది బ్రాండ్ అంబాసిడర్ మీట్ ఫస్ట్ ఒక స్టార్టింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ బ్రాండ్ అంబాసిడర్ మీట్ కాదు, అది వేరే. అదేంటంటే కంప్లీట్గా పిఎంసికి సపోర్ట్ చేసేటువంటి బృందం. అది బృందం అంతా చాలా అద్భుతంగా ఆయన చేశారు. శ్రీశైలంలో ప్రోగ్రామ్ని చేశారు. దాని తర్వాత ఒక గొప్ప సపోర్ట్ పిఎంసికి వచ్చింది. దాని ఇంకా పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. సో అందరి ఇన్వాల్వ్మెంట్ 2019లో వచ్చింది. 2018లో రాలేదు, 2019లో వచ్చింది అందరి ఇన్వాల్వ్మెంట్. సో దాని ఎనర్జీ, దాని రూపురేఖలన్నీ మారిపోయాయి. అదే టైంలోనే సార్ చక్కగా దాని డైరెక్షన్ ఎప్పటికప్పుడు దాన్ని మార్చేవారు. తర్వాత ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మంచి మోటివేషన్ ఇవ్వడం. సార్ మ్యాక్సిమం టైము వచ్చాడు 2019లో ఆఫీస్కి. మ్యాక్సిమం టైం రావడం, మెడిటేషన్ చేయించడం, అందరితో మాట్లాడడం, అందరి ఒపీనియన్స్ తీసుకోవడం, వెళ్ళడం. 2019 అంతా ఒక బెస్ట్ వర్క్ నడిచింది. చాలా విషయాలని గోత్రు అవుతూ వచ్చాయి. అంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఆల్వేస్ కంప్లైంట్లు వచ్చాయి కదా. అంటే ఇంకేమన్నా సొల్యూషన్ ఉందా, ఇప్పుడు శాటిలైట్ అంటే మనం నడపలేము, అది కాకుండా ఇంకేమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి 2019లో బాగా వర్కౌట్ చేసాం. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ దీన్ని శాటిలైట్ చేయడం తప్ప వేరే సొల్యూషనే లేదు టీవీలలో మాత్రం బాగా రావాలంటే. అది అర్థమైపోయింది. ఫైనల్గా కన్క్లూజన్ వచ్చేసింది. సరే ఇంకా సమయం కోసం వెయిట్ చేసేవాళ్ళం. పిక్చర్ అర్థమైపోయింది. వెళ్ళి పత్రి సార్కి చెప్పాం. సార్ కూడా మైండ్లో పెట్టుకున్నారు. ఆయన సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేనేం చేశానంటే కొత్తగా ఒక షో స్టార్ట్ చేసా అప్పుడు, స్పిరిచువల్ జర్నీ అని 2019లో. స్పిరిచువల్ జర్నీ అంటే మన మాస్టర్లందరి యొక్క అనుభవాలను, ఆధ్యాత్మిక అనుభవాలను ఇంటర్వ్యూ చేసేవాడిని. అట్లా ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశా. దాన్ని పట్టాలెక్కిచ్చేసాం. నవకాంత్ సోల్ టాక్ షో, ధ్యాన యువ అని కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఇంకా ఈ వర్క్ అంతా చేసేవాళ్ళం. అప్పట్లో ఇంకా విచిత్రం ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఒక యాంకర్కి ఒక 1000 రూపాయలు ఇవ్వాలి. అప్పట్లో ఈ 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లాగా మనం యాంకరింగ్ చేసేవాళ్ళం. మనోడు ఒకటి, నేను ఒకటి, ఇట్లా చేసేవాళ్ళం. అది చూసాము. ఇప్పుడు జర్నీని ఇది చూస్తున్నాం, ప్రజెంట్ జర్నీని కూడా చూస్తున్నాం. నక్కకు నాగలోకానికి అంత తేడా జస్ట్ స్పాన్ ఆఫ్ 6 years టైంలో. ఈ ఎంటైర్ 2019 ఇయర్ ఈ పిఎంసికి గ్రేటెస్ట్ షిఫ్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఐపీ టీవీ వల్ల, ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ వల్ల ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసిన ఇయర్ ఇది. అన్ని చోట్ల నెగటివ్ కామెంట్స్ నుంచి పాజిటివ్ వచ్చాం. ఈ ఐపీ టీవీ పెట్టడం వల్ల ఇంకా నెగటివ్ ఎక్కువ అయిపోయింది. టీవీ రాదు, ఇట్లాంటి టీవీకి డబ్బులన్నీ తగలేస్తున్నారు. మాట్లాడేటోడికి ఒక పాయింట్ దొరికితే చాలు కదా, మిగతా అన్ని ఇంకా మాట్లాడడం మొదలు పెడతారు. నాలెడ్జ్ ఉండదు, మాట్లాడేస్తారు. ఫైనల్ గా వచ్చింది ఏమి, ఇందాక చెప్పాను కదా, శాటిలైట్ సొల్యూషన్. శాటిలైట్ చేయడానికి డబ్బులు లేవు మన దగ్గర. ఈ యొక్క విధానంలో ఎన్నో చర్చలు జరిగాయి. సో ఈ చర్చల యొక్క ఫలితం అంతా 2020లో ఒక డెసిషన్ తీసుకోవడానికి కారణమైంది. ఈ 2019 అనేటువంటి ఇయర్ మాత్రం ఉగాది పచ్చడి లాంటిది. ఇది మిక్స్డ్ ఎమోషన్స్ ని, మిక్స్డ్ థాట్స్ ని, అనేక రకాల మనుషులతో సాంగత్యాన్ని అన్నింటినీ కలగలిపినటువంటి ఇయర్ 2019. ఈ 2019లో వేగవంతమైన డెవలప్మెంట్స్ అన్ని జరిగిపోయాయి. ఆనంద్ గారు, 2019లో పిఎంసి ఒక అభివృద్ధి, మరి పత్రిజీ ఎలాంటి సలహాలు సూచనలు మీకు ఇచ్చారు, అలాగే కొత్త టెక్నాలజీని ఎలా ఉపయోగించుకున్నారు, మరి ఇవన్నీ కూడా ఒక శాటిలైట్ టీవీకి ఒక దోహదపడిందని చెప్పుకోవచ్చు. సో ఎంతో అద్భుతంగా విపులీకరించి మరి 2019లో ఎలాంటి కార్యక్రమాలు 2019లో పిఎంసికి జరిగాయన్నది అద్భుతంగా విపులీకరించి చెప్పారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.